కుంభరాశి వారికి జూన్ 10వ తేదీ బుధవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాలు, అలాగే రేపటి రోజు మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుందండి. ముఖ్యంగా మధ్యాహ్నం 3:35 తర్వాత మీకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం, సందేశం లేదా శుభవార్త మీ దృష్టికి వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, జ్యోతిష ఫలితాలు అవకాశాలను మాత్రమే సూచిస్తాయి. ఖచ్చితంగా ఏ వార్త వస్తుంది, ఎవరి నుంచి వస్తుంది, ఏ సమయంలోనే వస్తుంది అని నిర్ధారించడం సాధ్యం కాదు. కానీ గ్రహస్థితుల ఆధారంగా కొన్ని సంకేతాలు ఇలా ఉన్నాయన్నమాట. శుభవార్త ఏ రూపంలో రావచ్చు అంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి కాల్ లేదా మెసేజ్ రూపంలో రావచ్చు. పెండింగ్లో ఉన్న డబ్బు బకాయి లేదా చెల్లింపు గురించి సమాచారం రావచ్చు. కుటుంబ సభ్యుల నుంచి సంతోషకరమైనటువంటి వార్త వినవచ్చు. దూరంగా ఉన్న బంధువు లేదా స్నేహితుల నుంచి సంప్రదింపు రావచ్చు. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి పని ముందుకు కదిలే సూచనలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయన్నమాట. మరి ఎవరి నుంచి రావచ్చు? ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సమయంలో శని, గురు ప్రభావాల వల్ల పెద్దవారి ద్వారా లేదా అధికార సంబంధిత వ్యక్తుల ద్వారా మీకు సమాచారం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కొందరికి ఉద్యోగ సంబంధిత అధికారి, వ్యాపార భాగస్వామి, అలాగే బంధువు లేదా చాలా రోజులుగా మాట్లాడినటువంటి ఒక వ్యక్తి ద్వారా మీకు సమాచారం అయితే అందొచ్చు. మరి ఏదైనా ప్రమాద సూచన ఉందా అంటే రేపటి రోజు పెద్ద ప్రమాద సూచనలు అయితే కనిపించడం లేదు. అయితే వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అనేది అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి. ఫోన్లో లేదా సోషల్ మీడియాలో వచ్చినటువంటి ప్రతి సమాచారాన్ని వెంటనే నమ్మకండి. ఆర్థిక లావాదేవీల విషయంలో ఒకసారి ఆలోచించి ముందుకు వెళ్ళండి. మరి మధ్యాహ్నం 3:35 తర్వాత ఎందుకు ప్రత్యేకం మీకు అంటే కనుక ఆ సమయంలో మీ మనసులో ఉన్న ఒక సందేహానికి సమాధానం దొరికే అవకాశం కూడా ఉంది. కొంతకాలంగా నిలిచిపోయినటువంటి విషయం గురించి స్పష్టత కూడా రావచ్చు. అది మీలో కొత్త ఆశను, ధైర్యాన్ని కలిగించవచ్చు. మరి రేపటి రోజున చేయవలసినటువంటి పరిహారం వచ్చేసి ఉదయం గణపతి ప్రార్థన చేయండి. పక్షులకు గింజలు వేయండి. ఓం శ్రీం హ్రీం క్లీం గం గణపతియే నమః అనేటువంటి మంత్రాన్ని 21 సార్లు జపించండి. పేదవారికి పండ్లు లేదా ఆహారం దానం చేస్తే చాలా మంచిది. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ఆశాజనకంగా కనిపిస్తుందండి. ముఖ్యంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి సానుకూల సమాచారం అందే అవకాశం అయితే ఉంది. అయితే ప్రతి వార్తను ప్రశాంతంగా స్వీకరించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. మీ సహనం, వివేకం రేపటి రోజున మీకు మరింత శుభ ఫలితాలను అయితే అందించగలవు. మరి ఈ యొక్క రాశి వారికి కొన్ని అంటే పూర్తి స్వభావం, ఈ రాశిలో ఉండే నక్షత్రాలు, పాదాలు ఏ విధంగా ఉంటాయంటే కనుక ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు. ఈ నక్షత్రాలు జన్మించిన వారు కుంభరాశి వారిగా పరిగణించబడతారు. ఈ యొక్క రాశివారు బయటకు చాలా ప్రశాంతంగా కనిపించిన లోపల ఎంతో లోతైన ఆలోచనలు చేస్తుంటారండి. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. ఎవరికైనా కష్టం వస్తే ముందుగా స్పందిస్తారు. తమ బాధలను బయటకు చెప్పరు. నమ్మిన వారికి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. మోసం చేసిన వారిని జీవితంలో రెండోసారి నమ్మరు. కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలను వెతుకుతూ ఉంటారు. స్వతంత్రంగా జీవించడం ఇష్టపడతారు. చాలామంది ఈ రాశి వారిని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వీరి ఆలోచనలు సాధారణ వ్యక్తుల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. రేపటి రోజు మీకు కలిసి వచ్చేటువంటి శుభ రంగులు వచ్చేసి నీలం రంగు, ఆకాశ నీలం, ఊదా రంగు, నలుపు రంగు. ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు ఈ రంగుల దుస్తులు ధరించడం శుభ ఫలితాలను పెంచుతుందని జ్యోతిష విశ్వాసం. ఇక ఈ యొక్క రాశి వారికి కలిసి వచ్చేటువంటి సంఖ్యలు 4, 8, 13, 17, 22, 26. ప్రత్యేకంగా 4 మరియు 8 సంఖ్యలు శని ప్రభావాన్ని సూచిస్తాయి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ప్రయాణాలు, వ్యాపారాలు, ముఖ్యమైన పనుల కోసం పశ్చిమ దిక్కు, వాయువ్య దిక్కు ఈ దిశల వైపు ప్రారంభించే పనులు మీకు సానుకూల ఫలితాలను ఇవ్వవచ్చని జ్యోతిషపరంగా చెప్తారు. ఇక ఈ యొక్క రాశి వారికి తెలివితేటలు, నాయకత్వ లక్షణాలు, సహనం, ధైర్యం, సమస్యలను పరిష్కరించే శక్తి, దూరదృష్టి ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కుంభరాశి వారికి బలహీనతలు ఏంటంటే కనుక ఎక్కువగా ఆలోచించడం, భావోద్వేగాలను దాచుకోవడం, ఒంటరిగా బాధపడడం, కొన్నిసార్లు మొండితనం. ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగాలు, టెక్నాలజీ రంగం, వ్యాపారం, పరిశోధన రంగం, విద్యారంగం, మీడియా మరియు కమ్యూనికేషన్స్ రంగాలు. ఇక ఈ యొక్క రాశి వారికి గ్రహస్థితుల దోషాలు, అలాగే గ్రహస్థితులు, దశలు, గోచారాల ప్రభావం వల్ల కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటే మరికొన్ని రంగాల వారికి కొంత జాగ్రత్త అవసరం అవుతుందన్నమాట. ఇప్పుడు కుంభరాశి వారికి సాధారణంగా అనుకూలంగా ఉండే మరియు సవాలు ఎదురయ్యే రంగాల గురించి తెలుసుకుందాం. అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసి వ్యాపార రంగం అండి. వ్యాపారవేత్తలకు కొత్త పరిచయాలు, కొత్త ఒప్పందాలు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. భాగస్వామ్య వ్యాపారాల్లో కూడా పురోగతి కనిపించవచ్చు. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించే అవకాశం కూడా ఉంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావచ్చు. కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది.
ఇక విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూల సమయం కావచ్చు. సాంకేతిక మరియు ఐటీ రంగం, టెక్నాలజీ, సాఫ్ట్వేర్, కమ్యూనికేషన్స్ రంగాల్లో ఉన్న వారికి కొత్త అవకాశాలు కనిపించవచ్చు. కళ మరియు సృజనాత్మక రంగాలు, రచన, సంగీతం, మీడియా, డిజైన్ వంటి రంగాల్లో ఉన్నవారికి తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం కూడా ఉంది. కొంత ప్రతికూలంగా ఉండే లేదా జాగ్రత్తగా అవసరమైనటువంటి రంగాలు వచ్చేసి రియల్ ఎస్టేట్ రంగం అండి. ఆస్తి కొనుగోలు, అమ్మకాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పత్రాలు పూర్తిగా పరిశీలించడం మంచిది. అప్పులు మరియు పెట్టుబడులు, పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం అవసరం. హడావిడిగా నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు వచ్చే అవకాశం కూడా ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు, భాగస్వాములతో అపార్థాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఒప్పందాలను స్పష్టంగా చేసుకోవడం మంచిది. కోర్టు మరియు వివాదాలకు సంబంధించినటువంటి అంశాలు, న్యాయపరమైనటువంటి విషయాల్లో కొంత ఆలస్యం లేదా ఒత్తిడి ఎదురయ్యే అవకాశం అయితే ఉంది. సహనంతో వ్యవహరించడం చాలా అవసరం. అధిక రిస్క్ ఉన్నటువంటి వ్యాపారాలు త్వరగా లాభాలు వస్తాయని చెప్పే పథకాలు, నిర్ధారణ లేనటువంటి పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అనేది అవసరం అన్నమాట. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అనుకూల రంగాల్లో మంచి ఫలితాలు పొందగలరు. తొందరపాటు భావోద్వేగ నిర్ణయాలు ప్రతికూల ఫలితాలకు దారితీయవచ్చు. ఉద్యోగం, విద్య, సాంకేతిక రంగాలు మరియు వ్యాపార రంగాల్లో కృషి చేస్తే మంచి పురోగతి కనిపించవచ్చు. ఆర్థిక వ్యవహారాలు, భాగస్వామ్యాలు, అలాగే ఆస్తి లావాదేవీల విషయంలో అదనపు జాగ్రత్త కూడా అవసరం. ఇది సాధారణ జ్యోతిష్య ఆధారణ విశ్లేషణ మాత్రమే. వ్యక్తిగత జాతకం, దశలు, గోచారాల ఆధారంగా ఫలితాలు మారవచ్చు. అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి మలుపు తిరిగే అవకాశం అయితే కనిపిస్తుందండి. ముఖ్యంగా మధ్యాహ్నం 3:35 తర్వాత కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి సానుకూల సమాచారం పొందే అవకాశం కూడా ఉంది. మీ మనసులో చాలా రోజులుగా ఒక ప్రశ్న తిరుగుతూనే ఉందన్నమాట. ఎప్పుడు ఏ పని పూర్తి అవుతుంది, ఎప్పుడు ఆ వార్త వస్తుంది, ఎప్పుడు నా కష్టం ఫలిస్తుంది అనే సందేహాలకు సమాధానం దొరికే అవకాశాలు అయితే సమయం దగ్గర పడుతున్నట్లు మీకు అనిపించవచ్చు. మధ్యాహ్నం 3:35 తర్వాత ఒక ఫోన్ కాల్ కానీ, సందేశం, ఈమెయిల్ లేదా ప్రత్యక్షంగా ఎవరైనా చెప్పే సమాచారం, ఇలా మీలో కొత్త ఆశలు కలిగే అవకాశం అయితే ఉంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇంటర్వ్యూ, ఎంపిక లేదా తదుపరి దశకు సంబంధించినటువంటి సమాచారం రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు, ఆర్థికంగా ఎదుగుదలకు దారితీసే పరిచయాలు కూడా ఏర్పడవచ్చు. అలాగే కుటుంబ పరంగా కూడా కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి వ్యక్తి సంప్రదింపు రావచ్చు. ఒక అపార్థం తొలగిపోవడం, ఒక బంధం మళ్ళీ దగ్గర పడడం లేదా కుటుంబంలో ఆనందకరమైనటువంటి వార్త వినడం, ఇటువంటి పరిస్థితులు అయితే తప్పకుండా ఏర్పడవచ్చు. అయితే ఈ శుభవార్తలు అతిశయోక్తిగా ఊహించకుండా ప్రశాంతంగా స్వీకరించడం మంచిది. ఎందుకంటే ప్రతి సమాచారం జీవితాన్ని ఒక్కసారిగా మార్చేస్తుందని చెప్పలేం. కానీ మీకు సంతోషాన్ని, ధైర్యాన్ని, ముందుకు సాగాలనే నమ్మకాన్ని ఇచ్చే అంశం ఉండే అవకాశం కూడా ఉందన్నమాట. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలంటే ఆధ్యాత్మికంగా కొన్ని చిన్న చిన్న పూజలు, పరిహారాలు, దానాలు చేయడం చాలా మంచిది. ముఖ్యంగా బుధవారం రోజు బుధ గ్రహం, శ్రీ మహావిష్ణువు మరియు శ్రీ గణపతి అనుగ్రహం పొందడానికి మంచి రోజు. ఉదయం చేయవలసినటువంటి కొన్ని పూజలు: ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంటి పూజా మందిరంలో దీపం వెలిగించి శ్రీ గణపతిని ప్రార్థించండి. ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 21 లేదా 108 సార్లు జపించండి. అనంతరం శ్రీ మహావిష్ణువుకు లేదా శ్రీకృష్ణుడికి లేదా శ్రీ మహావిష్ణువుకి తులసి దళాలు సమర్పించి ప్రార్థన చేయండి. బుధవారం ప్రత్యేక పరిహారం వచ్చేసి ఒక పిడికెడు పెసరపప్పును పచ్చటి వస్త్రంలో కట్టి దేవాలయంలో సమర్పించడం లేదా అవసరమైనటువంటి వారికి దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది ఆర్థిక ఇబ్బందులు తగ్గడానికి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడడానికి, వ్యాపార అభివృద్ధికి సహాయపడుతుందని జ్యోతిష్య విశ్వాసం. ఇక చేయవలసినటువంటి దానాలు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి పచ్చపెసలు దానం అండి. బుధవారం పచ్చపెసలు దానం చేయడం బుధ గ్రహానుగ్రహానికి సంకేతంగా భావిస్తారు. ఇక విద్యార్థులకు సహాయం, పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు లేదా చదువుకి అవసరమైనటువంటి వస్తువులు ఇవ్వడం చాలా మంచి ఫలితాలను ఇస్తుందని నమ్మకం. పక్షులకు ఆహారం: ఉదయం పక్షులకు గింజలు వేయండి. ఇది శుభ ఫలితాలను ఆకర్షించే కార్యంగా భావిస్తారు. గోవుకి ఆహారం: సాధ్యమైతే గోవికి పచ్చగడ్డి లేదా అరటి పండ్లు పెట్టండి. దృష్టి దోషం తొలగడానికి సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయ తీసుకొని కుటుంబ సభ్యుల చుట్టూ 3 సార్లు తిప్పి బయట పారేయడం కొందరు సాంప్రదాయంలో దృష్టి నివారణకు పరిహారంగా భావిస్తారనమాట. ఇక రేపటి రోజున మీకు పచ్చ రంగు లేదా ఆకాశ నీలం రంగు దుస్తులు ధరించడం కూడా కొంచెం శుభప్రదంగా ఉంటుంది. అలాగే ప్రత్యేక ప్రార్థన: రాత్రి నిద్రించే ముందు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించి భగవంతునికి మీ కోరిక చెప్పుకోండి. రేపు కుంభరాశి వారికి భక్తితో గణపతి ప్రార్థన, మహావిష్ణు స్మరణ, అలాగే పెసరపప్పు దానం, పక్షులకు ఆహారం వేయడం వంటి పనులు చేస్తే
మనశ్శాంతి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని విశ్వసిస్తారు. పూజలు, దానాలు ఆధ్యాత్మిక సాధనలో భాగం మాత్రమే. జీవితంలో మంచి ఫలితాలకు కృషి, సహనం, సరైన నిర్ణయాలు కూడా అంతే ముఖ్యమైనదిగా మీరు భావించండి. చూశారు కదండి కుంభరాశి వారి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.